లోకంలో బ్రతుకుచు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావా? దేవుడి ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో గొప్ప మేళ్ళు పొందుకుంటావు. దేవుని మాట వింటే నీ కుటుంబంలో గొప్ప మేళ్ళు పొందుకుంటావు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. లోతు దేవుని మాట విన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణం నుంచి రక్షించబడ్డాడు. లూదియా దేవుని మాట వినిది, తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకుంది. నోవాహు దేవుని మాట విని ఓడను కట్టాడు, జలప్రలయం నుంచి తప్పించుకున్నాడు. సౌలు దేవుని మాట విన్నాడు, పౌలుగా మారి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందికి ఒక మాదిరిగా నిలబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినడం నేర్చుకో. దేవుని మాట వినడం నేర్చుకో. మనుషుల మాట వినడం కన్నా, లేకపోతే స్నేహితుల మాట వినడం కన్నా, అక్కడ ఇక్కడ పనికి రాని మాటలు వినడం కన్నా దేవుని మాట వినడం నేర్చుకో. దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, దేవుని మాట వింటే నీకు రక్షణ, దేవుని మాట వింటే నీకు విడుదల, దేవుని మాట వింటే నీకు మార్పు, దేవుని మాట వింటే నీ కుటుంబంలో అవసరతలు తీరుతాయి, దేవుని మాట వింటే నీ బ్రతుకులు మారుతాయి, దేవుని మాట వింటే నీకున్న జీవితాన్ని దేవుడు మార్చి అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కాబట్టి ప్రియులారా, దేవుని మాట విందాం. దేవుడు మనకు ఎడల చేసిన కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా దేవుని మాట వింటే జీవితంలో ఎంత గొప్ప మార్పు ఉంటుందా అని నీకే తెలుస్తుంది.